మీ అందరికీ స్వాగతం. నా పేరు విజయ్ కుమార్. నేను క్రైస్తవుడిని అయినప్పటికీ యేసయ్య గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆదివారం వచ్చిందంటే ఇంటి దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళేవాడిని. మనసుకు హత్తుకునే వాక్యం దొరికేది కాదు. నేను గతంలో ఒక ఎరువుల కంపెనీలో కాంట్రాక్టర్గా పనిచేసేవాడిని. నాకు వివాహం అయింది, 3 పిల్లలు. పిల్లల్ని చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి నా 3 పిల్లల్ని నేను సాకలేనని, పెళ్ళిళ్ళు కూడా చేయలేనని నా బంధువులు, రక్త సంబంధికులు ఎంతో హేళన చేసేవారు. కష్టపడే మనసు ఉన్న కాలం కలిసి రాలేదనుకుని అందరితో మాటలు పడేవాడి. నేను చేస్తున్న కంపెనీలో కాంట్రాక్ట్ మానేసి నేనే సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దామంటే నా దగ్గర పెట్టుబడి ఉండేది కాదు. నేను కాంట్రాక్టర్గా పనిచేస్తున్న కంపెనీలో పాత సంచులు కొనడానికి ఒక వ్యక్తి వచ్చేవాడు. అతను కల్వర్ టెంపుల్ సభ్యుడు. నా పరిస్థితిని అంతా తెలుసుకుని తను ఒక్క ఆదివారము నన్ను కల్వర్ టెంపుల్కి ఆహ్వానించాడు. సహోదరుడు, నువ్వు కలిగిన బాధను బట్టి, నువ్వు కలిగిన వేదనను బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీకు ఒక శుభవార్త ఏమిటంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఎందుకయ్యా అంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు సజీవుడు, నిన్ను గమనిస్తున్నవాడు, నిన్ను చూస్తున్నవాడు, నీ ప్రార్థన వింటున్నవాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఆ రోజు విన్న వాక్యము నన్ను ఎంతగానో బలపరిచాడు. నా 3 పిల్లల భవిష్యత్తు గురించి నేను సొంతంగా వ్యాపారం చేయడానికి మార్గాలు తెరవమని దేవునికి ఎంతగానో ప్రార్థించాను. అప్పటి నుంచి నేను కల్వర్ టెంపుల్కి వస్తూ మందిరానికి నా కుటుంబ సభ్యులందరినీ నడిపించాను. కల్వర్ టెంపుల్లో దైవజనులు చెప్పే స్వచ్ఛమైన వాక్యము నా మనసుకి ఎంతో హత్తుకొని నన్ను దేవునికి మరింత దగ్గర చేసింది. నేను సొంతంగా వ్యాపారం మొదలుపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఆ ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యాను. మీరు జీవితంలో ఏది సాధించాలన్నా ఒక ప్రార్థనా శక్తితో జయించాలని సతీషయ్య గారు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అప్పటి నుంచి నేను, నా భార్య ఉపవాస ప్రార్థనలో పాల్గొని మాకున్న ఆర్థిక పరిస్థితుల గురించి యేసయ్యకు ప్రార్థన చేసేవాళ్ళం. ఎంతో విశ్వాసంగా మేము చేసిన ప్రార్థన విన్న యేసయ్య మహా అద్భుతం చేసి ఒక స్నేహితుని సహాయంతో మేము సొంతంగా ఎరువుల కంపెనీ పెట్టుకునే కృపను చూపించాడు. ఈ ఎరువుల కంపెనీ వ్యాపారంలో గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్గా అనుభవం ఉన్న నాకు దేవుడు మహాకృపతోడై అనంత కాలంలో ఎన్నో ఆర్డర్స్ వచ్చాయి. మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి మా 3 బిడ్డలకి వివాహం ఘనంగా జరిగించాడు. గతంలో ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో వారి మధ్యనే దేవుడు మమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టాడు. ఎన్నో శ్రమలు పడ్డ మమ్మల్ని విడిపించి దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. ఇన్ని అద్భుతాలు మా జీవితంలో జరిగినాక నేను మౌనంగా ఉండలేకపోయాను. ప్రతి నెల దేవుని సువార్త అందించాలని నేను తీర్మానం తీసుకున్న తీర్మానానికి కట్టుబడి రాత్రనక పగలనక నా ఎరువుల కంపెనీలో కష్టపడి పనిచేస్తూ కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను ఇప్పటి వరకు నేను 22 సార్లు బలపరిచాను. మేము దేవునికి ఇచ్చే కొలది మమ్మల్ని తిరిగి దేవుడు ఎంతగానో దీవించాడు. ఉండటానికి స్థలం లేని మాకు 12 లక్షల రూపాయలు విలువైన ఇంటి స్థలాన్ని కొనుక్కునే శక్తినిచ్చాడు. 2010 సంవత్సరం నుండి 12 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం మొదటి ఆరాధనకే వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. అంతేకాకుండా మందిర నిర్మాణానికి 50,000 రూపాయలు కానుకగా ఇచ్చాము. పాత సంచులు కొనుక్కునే వ్యక్తి నన్ను కలుసుకొని కల్వర్ టెంపుల్కి నడిపించడం వల్లనే దేవుడు నా జీవితాన్ని ఇంత మాదిరికరంగా చేశాడు. ఇప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపతో ఏ లోటు లేకుండా జీవిస్తున్నాము. నాకు ప్రార్థనా జీవితం నేర్పించి నన్ను దేవునికి మరింత దగ్గరగా చేసిన సతీషయ్య గారికి నా నిండు వందనాలు. నా యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాక.